పిన్నెల్లి సోదరుల మీదన రౌడీ షీట్కి రెడీ అవుతున్నారు పోలీసులు. ప్రస్తుతం అందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికా గార్గ్ అక్కడికి వచ్చాక ఒక తీత తీసినటువంటి సందర్భం. తాజాగా చూస్తే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిల మీద పోలీసులు రౌడీ షీట్ తెరిచినట్టు తెలిసింది. పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు. దీన్ని అడ్డుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు మీద అనుచరులతో దాడి చేయించారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో ఇద్దరు సోదరులు అనుచరులతో కలిసి దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పిన్నెల్లి సోదరుల మీద కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వీళ్ళ మీద రౌడీ షీట్ తెరవడం మీద వివరాలు చెప్పేందుకు పోలీసు అధికారులు సుంకత వ్యక్తం చేయడం లేదన్నటువంటి ఈనాడు రాసింది. అంటే చేసేసి ఉంటారు, అది బయటికి వెల్లడించరు సాధారణంగా. రేపు కోర్టులో బెయిల్కి సంబంధించినటువంటి దాని మీద ఆల్రెడీ ఉంది కదా, ముందస్తు బెయిల్ కావాలని అడుగుతున్నటువంటిది. ఆ సందర్భంగా అక్కడ ఈ విషయం వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.